ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. దేవుని యొక్క వాక్యము అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము అని అర్థం. దేవుడు పలికిన వాక్యము దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుడు ఏదైతే పలికాడో దాన్ని వాక్యము అన్నారు, ఆజ్ఞలు అన్నారు. అంటే దేవుడు మన కోసం పలికాడు, నోటి ద్వారా పలికాడు. సో ఆయన మాట్లాడిన మాటలు ఏమవుతాయి? మనకు ఆజ్ఞలు అవుతాయి, లేకపోతే ఏమవుతాయి? వాక్యం అవుతుంది. అవి మాటలు. దేవుడు మనకి ఎడ్యుకేషన్ కోసం పలకచ్చు, లేకపోతే మనకి ఆజ్ఞాపించడానికి పలకచ్చు. దేవుని మాట ఏదైతే ఉందో అది ఆజ్ఞ అవుతుంది, లేదా ధర్మశాస్త్రం అవుతుంది, లేకపోతే వాక్యం అవుతుంది. ప్రపంచంలో ఒక రాజుగారి మాట్లాడిన మాట ఏమవుతాయి? ఆ రాజ్యానికి ఆజ్ఞలు అవుతాయి. రాజుగారు మాట్లాడితే ఆ రాజ్యానికి ఆ మాటలన్నీ ఏమవుతాయి? ఆజ్ఞలు అవుతాయి. సో గమనించుకోండి, దేవుని యొక్క మాట ఏంటది? ఆజ్ఞ. అది ధర్మశాస్త్రము. దేవుడు పలుకుగా దాన్ని లిఖించి మన కోసం మరి భద్రపరచడం వలన మనం ఈ రోజున చదువుకోగలుగుతున్నాము ఈ మాటలన్నిటినీ. మోషే దాన్ని రాయి అన్నాడు, రాశాడు మోషే. ప్రవక్తలందరూ రాశారు. ఈ రోజున మనం అందరం చదువుకోగలుగుతున్నాము. ఆయన మనకి తెలపాలనుకున్న విషయాలన్నీ రాయించి ఉంచాడు, కాబట్టి మనము చదువుకోగలుగుతున్నాము. అయితే వీటిలో అపవాది కొన్నిటిని ట్రాన్స్లేషన్లో కానీ, లేకపోతే మన దగ్గరకు వచ్చేటప్పుడు కానీ కొన్నిటిని మాయ చేసేసాడు అనమాట. కొన్ని మ్యానిపులేషన్ చేశాడనమాట. కరెక్ట్ విషయాలు మనకు అందకుండా చేశాడనమాట. సో కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించుకోవాలి. లేకపోతే రాంగ్ విషయాన్ని రైట్ అనుకొని చెప్పేసి అది చదువుకొని మాయలో పడుతూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క శుభవార్త చాలామందికి తెలియదని నేను అంటున్నాను. ఎందుకని? ఎవరో మధ్యలో వచ్చి ఆ ఒరిజినల్గా చెప్పిన విషయాన్ని ట్విస్ట్ చేసేసారు, మ్యానిపులేట్ చేసేసారు. ఆ ఒరిజినల్ సువార్త ఈ రోజున చాలామందికి తెలియదు, అందలేదు. ఆ ఒరిజినల్ సువార్త ఈరోజు చాలామందికి రీచ్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకు అందిందే సువార్త అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమైనా బైబిల్ చదువుతున్నారా అంటే చదవట్లేదు. స్టడీ చేయగలుగుతున్నారంటే లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో చాలామంది రాంగ్ సువార్తని రైట్ సువార్త అనుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు ట్రెడిషనల్ క్రిస్టియానిటీ క్రీస్తు శకం 4వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యింది. ఈ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ అంటే సాంప్రదాయ క్రైస్తవ్యము. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మందిరానికి వారం వారం వెళ్ళటం, అక్కడ కొన్ని ఆయనకి ఆరాధన చేసే పాటలు పాడటం. జాగ్రత్త గమనించాలి, ఇదంతా బైబిల్లో ఎక్కడ లేదు. ఆ తర్వాత ఆయనకి పూజలు ధూపాలు వేయటం, ఆయన ఒక విగ్రహాన్ని పెట్టడం, ఓకే, ఆయన కోసం మరి రకరకాల కార్యక్రమాలు చేయటం. మరి ఒక ఆయన నిలబడి ఏదో ఆయనకి తెలిసిన విషయాలు చెప్పడం, దేవుడు చెప్పమన్నాడని. ఈ సాంప్రదాయ క్రైస్తవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇప్పుడు మతంగా చూడొచ్చు. మతం ఇదేం చేసిందంటే పూర్తిగా దేవుని వాక్య విధానాన్ని మార్చేసింది. యేసుప్రభువారు కూడా నలుగురికి బోధించాడండి, కానీ అది ఏ ఆరాధనకు కాదే. ఇట్స్ నాట్ అ వర్షిప్ ప్లేస్. అదేదో ఆరాధించేది కాదు. రండి నలుగురు కూర్చొని కొంచెంసేపు ఆరాధన పాట పాడి ఆరాధిద్దాం, అట్లా ఏమి లేదు. సో ఏం చేశారు? ఒక క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ని వీళ్ళు ఏం చేశారంటే వర్షిప్ సెంటర్ చేసేసారు. చూసారా ఎంత తేడా ఉంటుందో?
ఒక క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ని ఒక వర్షిప్ సెంటర్ చేసేసారు. ఈ సాంప్రదాయ క్రైస్తవ్యం ఏదైతే ఉన్నదో వాళ్ళు పూర్తిగా అపవాది చేత మోసపోయారండి. మోసపోయి అది కేవలం ఒక ఆరాధన కార్యక్రమం లాగా, ఒక వర్షిప్ సెంటర్ లాగా, లేకపోతే ఏదైనా ప్రార్థన చేయడం లాగా అట్లా తయారైపోయింది. నిజానికి దేవుని యొక్క సంఘము దేనికంటే ఇట్స్ అ లెర్నింగ్ సెంటర్, ఇట్స్ అ కోచింగ్ సెంటర్. అక్కడికి వెళితే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు బోధించాలా, నేర్పించాలా, వాళ్ళ చేత పాటింపజేయాలా, వాళ్ళని నీతిమంతులను చేయాలా. ఇది గోలు. యేసుప్రభువారు ఊరూరా గ్రామం తిరుగుతూ ఏం చేశారు? నన్ను పూజించండి అన్నారా? లేదు. బోధించాడు, వివరించాడు, ప్రకటించాడు, చెప్పాడు. ఇది అర్థం చేసుకోండి, మీరు ఫాలో అవ్వండి, మీ జీవితాలు బాగుంటాయి అంటాడు. కానీ ఈ రోజున ఏమవుతుంది? ఎంత మాయా ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ఏమండి, మతం దారుణంగా వేళ్ళూనుకు పోయిందండి. మత పండగలు, మత ఆచారాలు కొత్త కొత్తవన్నీ వచ్చేసినాయి. బైబిల్లో లేని పేర్లన్నీ వచ్చేసినాయి అండి. ఈస్టర్ అది రోమా మత పండుగ అండి. ఈస్టరు తెలుసా మీకు? ఈస్టరు రోమా మత పండుగ. ఆ పండుగలో ఆ ర్యాబిట్, ఆ కోడిగుడ్లు ఎందుకు వస్తాయి మీరు అడిగితే మీకు తెలిసిపోద్ది. మీరు గమనిస్తున్నారా? ఈస్టర్ పండుగలో కోడిగుడ్లు ఉంటాయి. ఎందుకు? కావాలని చూసుకోండి. తర్వాత ర్యాబిట్ ఉంటుంది. ఏంది అక్కడ? దాని ఒరిజినల్ పండుగ తెలుసుకోవాలంటే రోమన్ క్యాథలిక్ అయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు అంతకుముందు పాటించిన మత పండుగ అదే. ఆ తర్వాత భస్మ బుధవారం ఎక్కడదండి? ఇది రోమన్ క్యాథలిక్స్ స్టార్ట్ చేసిందే. ఇది రోమన్ క్యాథలిక్ సంఘము అది స్టార్ట్ చేసిందే ఈ పండుగ. గుడ్ ఫ్రైడే రోమన్ క్యాథలిక్ సంఘమే స్టార్ట్ చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది ఇదంతా? బైబిల్లో లేని విషయాలు ఒక మతంలాగా ఏర్పడి దేవునికి దూరంగా మనుషుల్ని తీసుకెళ్తున్నారు. నిజానికి ప్రభువారు ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ విద్య బోధించాడు సువార్తలో. మీరు విద్యావంతులు అవ్వాలి, మీరు జ్ఞానవంతులు అవ్వాలి, మీరు పాపము చేయకుండా నిలబడగలిగిన పొజిషన్లోకి రావాలన్నాడండి ప్రభువారు. అదే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు పాపము చేయకుండా నిర్దోషులుగా ఉండాలి. ఈ రోజున నిర్దోషులు ఎక్కడ ఉన్నారు? పాపం చేయకుండా మనుషులు ఎక్కడున్నారు? అసలు వాళ్ళకి పాపపు డెఫినేషనే మార్చేస్తున్నారండి. అవసరానికి ఒక అబద్ధం ఆడతాం పాపమేం కాదంటున్నాడండి వారు. చూసారా? పాపం యొక్క డెఫినేషన్ మార్చేస్తున్నారు. విద్య లేని వారు విద్య బోధిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజున ఉందంటే, యేసు ప్రభువారు త్వరలో రానై ఉన్నారు. 666 అనే ఒక నెంబర్ ఉందండి బైబిల్లో. అది అర్థం చేసుకుంటమే జ్ఞానం అన్నాడు ప్రభువారు. అది అర్థమైతే జ్ఞానమేనంట. సో చూడండి, నిజమైన శుభవార్త ఒక ఎడ్యుకేషన్. నిజమైన దేవుని రాజ్య సువార్త అది ఒక విద్య. అది మానవుడిని ప్రేమించేలాగా చేస్తుంది. తోటి మానవులతో ప్రేమతో చక్కగా రెస్పెక్ట్తో బతికేలాగా చేస్తుంది. అది నిజమైన దేవుని సువార్త. అంతేగాని మతాలు కొట్టుకోండి, మతాలు ఒకరినొకరు పొడుచుకోండి, ద్వేషం పెంచుకోండి, కోపం పెంచుకోండి, ఇది కాదండి దేవుని మార్గము. ఎవరైనా నేను దేవుణ్ణి నమ్మమని చెప్తే ఓకేనండి, అది మీ అభిప్రాయం, మీరు అలానే బతకండి అంటదండి. ఎవరైనా మేము దేవుణ్ణి ఇష్టపడలేదంటే ఓకేనండి అనాలి. ఎవరైనా సరే మన అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఓకే సార్ మీ అభిప్రాయం మీదే, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అనాలి. అంతేగాని ఇతరుల్ని బాధించడం, ఇతరుల్ని ఇబ్బంది పెడతాం, వాళ్ళ అభిప్రాయాలని తక్కువ చేసి మాట్లాడుతూ నీ అభిప్రాయాలను రుద్దటం, ఇదే అవివేకవంతులు, విద్య లేని వారు,
సువార్త తెలియని వారు చేసే పని. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త ఏంటి? ఒక మనిషిని విద్యావంతుని చేయాలి అంటే పిహెచ్డి చదివించి ఎంటెక్ బీటెక్ చేయించాలనే ప్రభువారు కోరుతుంది? నో. బిఏ బిఈడి చేయించాలనే? నో. విద్యావంతుని చేయడం అంటే నీ తోటి వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించగలిగే పొజిషన్లోకి తీసుకెళ్ళాలి. అందరికి అర్థమవుతుందా? ఇదండి విద్య. నువ్వు అనవసరంగా అసూయ పడుతున్నావు, అనవసరంగా ద్వేషం పెంచుకుంటున్నావు, అనవసరంగా కోపం పెంచుకుంటున్నావు, అనవసరంగా తోలనాడుతున్నావు, అనవసరంగా అవమానం చేస్తున్నావు. నీకు విద్య లేదు, నీకు జీరో నాలెడ్జ్, అందుకే ఇలాంటివన్నీ ఉన్నాయి నీలో. యేసు ప్రభువారి శుభవార్త ఇంతకీ ఏంటి? ఆయన చెప్పిన శుభవార్త మనిషిని విద్యావంతుని చేస్తుంది. అసలు పేదరికంలో నుంచి బయటికి తీసుకొస్తుందండి. యేసు ప్రభువారి శుభవార్త మనిషిని పేదరికంలో నుంచి బయటికి తీసుకొస్తుంది. మనస్సాక్షి లేని పరిస్థితి నుంచి మనస్సాక్షిలోకి తీసుకొస్తుంది. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నేను తీసుకొచ్చానని ప్రభువారు చెప్తుంటే మతం తీసుకెళ్తారండి. మతం, మా మతంలోకి జాయిన్ అవ్వండి, మతం మారండి, కన్వర్షన్ అవ్వండి. ఏంటండి ఇది? ఒక మనిషిని మనిషిగా జీవింపజేస్తేదే అదే నిజమైన శుభవార్త. ఎంతమందికి అర్థమవుతుంది? అసూయ, ద్వేషం, అహంకారం ఇవి కలిగి ఉన్న వాడికి విద్య లేనివాడు అంటున్నాడు ప్రభువారు. మరి వాడికి విద్య కావాలంటే ఏంటి? అవి పోవాలి. ఇది నిజమైన శుభవార్త యొక్క సారాంశం. హలో, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు వారు సంఘాన్ని స్థాపించారు కానీ మతాన్ని స్థాపించలేదు. ఇట్స్ నాట్ ద క్రిస్టియానిటీ, ఇట్స్ ద చర్చియానిటీ. చర్చ్ స్థాపించాడు. చర్చ్ ఈజ్ లైక్ ఎ స్కూల్, చర్చ్ ఈజ్ లైక్ ఎ కాలేజ్. అక్కడ విద్య ప్రకటించబడుతుంది, వివేకం ప్రకటించబడుతుంది, ఒక మనిషిని చేస్తుంది. ఇతర వ్యక్తులతో ఎలా డీల్ చేయాలో, అందరూ కలిసి ఐక్యంగా ఎలా ఉండాలో, అందరూ కలిసి ఎలా అభివృద్ధి చెందాలో నేర్పుద్దండి. అది నిజమైన యేసు ప్రభువారి యొక్క సంఘము. ఎంతమందికి అర్థమవుతుంది? అంతేగాని అది ఒక బిజినెస్ కాదు. ఎప్పుడైతే మతం వచ్చిందో అది బిజినెస్ అయిపోయింది. ఎప్పుడైతే 4వ శతాబ్దంలో మతం ఏర్పరిచారో, చూడండి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. చూడండి, 4వ శతాబ్దంలో ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఏర్పడే ముందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అక్కడంతా రకరకాల మతాల వాళ్ళు కొట్టుకుంటున్నారంట. అర్థమవుతుందా? ఈ యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు, ఫాలో అయినవాళ్ళు, యూదులు అని కొంతమంది, మళ్ళీ రోమా మతం వాళ్ళు కొంతమంది, బబులోను మతం వాళ్ళు కొంతమంది, ఈ ఐగుప్తు మతం వాళ్ళు కొంతమంది. అర్థమవుతుందా నేను చెప్తుంది? తర్వాత మెసపటోమియా మతం వాళ్ళు కొంతమంది, ఇరాన్, ఇరాక్ వాళ్ళు, రకరకాల మతాలు ఈ రోమా సామ్రాజ్యంలో ఒకరితో ఒకరు పొసక్కుండా రకరకాల కల్చర్లో వాళ్ళు కొట్టుకోవటం, తిట్టుకోవటం జరుగుతుందంట. దానివలన ఈ రోమా సామ్రాజ్యం ఆదాయం రావట్లేదు, రోమా సామ్రాజ్యం ప్రశాంతంగా ఉండట్లేదు. సరే ఏం చేద్దామని చూసారంటే మెయిన్గా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ యేసుక్రీస్తు అనే వారిని ఎవరో ఫాలో అవుతున్నారు, వాళ్ళని యూదులు తిడుతున్నారు, వీళ్ళు ఏంటి తన్నుకుంటున్నారు పొద్దాగా అని చెప్పేసి, ఆ తర్వాత ఈ రోమా మతం వాళ్ళు కూడా ఈ యేసుక్రీస్తుని ఫాలో అయ్యే వాళ్ళని తిడుతున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుతున్నారు అని చూశాడు. ఈయన చూసి తన రాజ్యం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? రాజ్యం అంతా ఒకటే మతం ఉండాలి, అభివృద్ధి చెందాలి కదా. రాజ్యం అంతా ఒకే పండుగ, రాజ్యం అంతా ఒకే మతము, రాజ్యం అంతా ఒకటే ఉంటే ఈ గొడవలు ఏం ఉండవు. కాబట్టి ఈ రాజు కాన్స్టంటైన్ అనేది ఏం చేశాడంటే, ఆ క్రైస్తవులు ఫాలో అయ్యే ఏదైతే విషయం ఉందో దాన్ని తెచ్చుకున్నాడు, ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దానిలోకి మారాడు. మారి, ఎందుకంటే తల్లి కొడుకు మతంలో ఆల్రెడీ రోమా సామ్రాజ్యం ఉంది, ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ఆయన తల్లి ఇద్దరు ఉన్నారు, ఇది బాగా సూట్ అయ్యిద్దని చెప్పేసి ఈ మతంలోకి మారినట్టు ప్రకటించి వాళ్ళ ఓల్డ్ మతాన్ని ఇందులో తీసుకొచ్చి పెట్టాడు. అందుకే మనం విగ్రహారాధన చూడొచ్చు రోమన్ క్యాథలిజంలో, ఆ దూపాలు చూడొచ్చు,
ఆ ఈస్టర్ పండుగ చూడొచ్చు, ఆ గుడ్ ఫ్రైడే చూడొచ్చు, ఆ పుట్టినరోజులు చూడొచ్చు. ఎందుకని? తన పాత మతంలో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఈ యేసుక్రీస్తు చుట్టూ అల్లిన ఒక మతంలో పెట్టేసి వాళ్ళ రాజ్యం అంతా అందరూ ఈ మతాన్ని ఫాలో అవ్వాలన్నారు. రాత్రికి రాత్రే రోమా మతంలో ఉన్న బిషప్స్ అందరూ క్రైస్తవ బిషప్స్ అయిపోయారు. ఎందుకని? క్రిస్టియానిటీ స్టార్ట్ చేశాడు అనమాట. ఏంటి? క్రీస్తు చుట్టూ మతం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మనకి కొత్త దేవుడు వచ్చాడు, ఆయన శిలువ మీద ఉంటాడు, ఆయన రక్తం చిందించాడు, ప్రేమామయుడు, ఇది బాగుంది, జాలి ప్రేమ అంటే బాగుంది అని ఒక రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్నాడండి. అక్కడి నుంచి మొదలైందండి. ఆ తర్వాత నెక్స్ట్ 1000 years 100 సంవత్సరాలు ఎవ్వరు మాట్లాడలా. అలా వేళ్ళూనికి పోయిందండి అది. అవే పండుగలు, అవే. ఎందుకు అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? మీలో ఎవరైనా విశ్వాసులు అవ్వాలంటే 5,000 పెట్టి మా దగ్గర పత్రం కొనుక్కోవాలి, సర్టిఫికేట్, మీరు విశ్వాసులు అయిపోతారు. మీరు ఎవరైనా విశ్వాసులు అవ్వాలంటే ఏం చేయాలంట? విశ్వాస పత్రికలో పత్రాలు ఉంటాయంట, సర్టిఫికేట్స్, అవి కొనుక్కుంటే చాలు మీరు విశ్వాసులు అయిపోతారంట. అప్పట్లో అంతే జరిగింది. ఏ రాజ్యం అయినా యేసుక్రీస్తుని విశ్వసించకపోతే యుద్ధమే, కత్తి తీసుకొని వాళ్ళ మీద దండెత్తటం, వాళ్ళందరినీ నరికేయటం. వాడప్పుడు నిన్నమ్ముతా అంటాడు. నమ్మించారు. అలా కత్తి చేత క్రూసేడ్లన్నీ జరిగినాయి. యూరోప్ అంతా జరిగినాయి, యూరోప్ చుట్టుపక్కల కూడా జరిగినాయి. సో ఇలా రోమన్ క్యాథలిక్స్ వాళ్ళ రాజ్యాన్ని మతంగా చేసి నడిపించారు. అర్థమవుతుందా? వెనకుండి నడుపుతుంది ఎవరు? మతాధికారి. ముందుండి నడుస్తుంది ఎవరు? రోమా రాజు. ఒక రాజు అయితే నేను ఫాలో అవనని చెప్తే అతన్ని భయంకరంగా ఈ యొక్క రోమా మత పెద్ద శిక్షించాడు కూడా. అర్థమవుతుందా? హిస్టరీ మనం చూడాలి. మా యొక్క ఛానల్లో కొన్ని విషయాలు మేము చెప్తూ ఉంటాము. ఇలాంటి విషయాలు కూడా నేను పెడుతూ ఉంటాను ఇంగ్లీష్లో, చూస్తూ ఉండండి. రైట్? సో కాబట్టి రోమా మతము బాగా వేళ్ళలోనికి పోయింది. యేసుక్రీస్తు చుట్టూ అల్లిన మతం అయిపోయింది. బైబిల్లో ఉన్న యూదులు మనకు సంబంధం లేదు, మనం ఏం చేసినా యూదులకు వ్యతిరేకంగా చేయాలి, మనది ప్రత్యేకమైన మతము, మనది యేసుక్రీస్తు మతము, యూదులకి సంబంధం లేదు, వాళ్ళ పండుగలు వద్దు, వాళ్ళ ఆచారాలు వద్దు, మనం ప్రత్యేకంగా పెట్టుకుందామని చెప్పి ఈ రోమా మతం స్టార్ట్ అయ్యింది. ఎంతమందికి అర్థమైంది? అందుకే బైబిల్లో ఉన్న పండుగలు ఈ క్రిస్టియానిటీలో కనబడవండి. అందుకే బైబిల్లో ఉన్న ఆచారాలు ఈ క్రిస్టియానిటీలో కనబడవు. వాళ్ళు గోలే అది, యూదుడిని పక్కకు నెట్టేయాలి. పైగా ఇంకేమంటారు తెలుసా యూదుల గురించి? జాగ్రత్త వినాలి. యూదుల గురించి ఏమంటారు తెలుసా? ఈ యూదులే మన దేవుణ్ణి చంపారు. ఏంటి? ఈ యూదులు శత్రువులు. ఇదే ఐడియాలజీ హిట్లర్ తెలుసు కదా మీకు, అతనిలో ఉండేది. అందుకే యూరప్లో ఉన్న యూదులను ఓచకోత కోసాడండి. అదవుతుందా? 6 million people. అదవుతుందా? ఎంతమంది? 60 లక్షల యూదులను చాలా దారుణంగా చంపాడండి. ఏమన్నాడు? వీళ్ళు మన దేవుణ్ణి చంపారు. ఏంటి? ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి. ఈ రోజున విద్య అనేది మాత్రం అందించడానికే చర్చ ఉన్నదండి. అది తెలుసుకోండి. ముందు మనం విద్యావంతులు అవ్వాలి, జ్ఞానవంతులు అవ్వాలి, వివేకవంతులు అవ్వాలి. ఇదే గోలు. నువ్వు పండగ చేసినా, ఆచారం ఫాలో అయినా అది దేవుని వాక్యంలో ఉండాలి. దేవుని వాక్యంలో లేని నువ్వు చేసావంటే నువ్వు విద్యావంతుడు కాదు. మీరు ఎగ్జామ్లో ఆన్సర్లు రాయడానికి వెళ్తే టెక్స్ట్ బుక్లో ఉన్నది రాయాలి, కానీ టెక్స్ట్ బుక్లో లేనిది రాస్తే 0 మార్కులు పడతాయి. దేవుని వాక్యం మనకి ఎందుకు ఇచ్చారు? మనం దానిలో ఫాలో అవ్వాలని. ఇప్పుడు కొంతమంది వదలబోతులు ఏం తయారయ్యారంటే ఎలా అంటున్నారు తెలుసా? అంటే దేవుని వాక్యంలో లేకపోతే చేయకూడదా? దేవుని వాక్యంలో సిగరెట్ తాగకూడదని లేదుగా, నేను తాగొచ్చా? చూసారా? దేవుని వాక్యంలో టమాటాలు తినకూడదని తినమని చెప్పబడలేదు కదా, అంటే మానేయాలా నేను ఇప్పుడు? దేవుని వాక్యంలో యూట్యూబ్ గురించి చెప్పలేదు కదా, యూట్యూబ్ని మనం వాడాలా ఇప్పుడు? వింటున్నారా? ఈ లోకంలో
తెలివి తక్కువ వాళ్ళు, అతి తెలివి కలిగిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా మనం. జాగ్రత్త వినండి, ఏమంటాడు? దేవుని వాక్యంలో సిగరెట్ తాగకూడదని లేదు కదా, మరి తాగొచ్చు కదా. దేవుని వాక్యంలో యూట్యూబ్ వాడుకోకూడదని వాడమని కానీ చెప్పబడలేదు కదా, మరి ఎందుకు వాడుతున్నావు నువ్వు? దేవుని వాక్యంలో ఉన్నదే చేయాలంటున్నావు కాబట్టి. దేవుని వాక్యంలో టమాటాలు తినమని లేదు కదా, మరి ఎందుకు తింటున్నావు నువ్వు? ఇలాంటి మాటలు వస్తున్నాయి, వదరుబోతులు వస్తున్నారు. ఏమండి, ఈస్టర్ పండుగ టమాటాలు రెండు ఒకటేనా? ఈస్టర్ పండుగ యూట్యూబ్ వాడతాం ఒకటేనా? సరే, పరిశీలన చేద్దాం. ఈస్టర్ పండుగ దేనికి సంబంధించింది? వేరే దేవుడికి సంబంధించింది, వేరే మతానికి సంబంధించింది. అంటే అది ఒక దెయ్యమునికి సంబంధించింది, అది వేరే దెయ్యపు ఆరాధన. ఇప్పుడు టమాటాల దగ్గరికి వెళ్దాం, అది ఏ దేవుడికి సంబంధించింది? ఏ దెయ్యానికి సంబంధించింది? అది కాదే. దాన్ని తినటం వల్ల నష్టమేం లేదే. సిగరెట్లు తాగకూడదు అని చెప్తారు, మరి వాక్యంలో లేదు కదా, మరి మేము తాగకుండా ఎందుకుంటాం? తాగుతామని చెప్తారు. కొంతమంది వదరబోతులు ఉంటారండి. అప్పుడు వారికి ఏం చెప్పాలి? సిగరెట్ తాగటం అనేది నీకు నీ పక్కనోడికి ప్రాబ్లము, లంగ్ క్యాన్సర్ వచ్చింది, ఓకేనా? పక్కనోడికి లంగ్ క్యాన్సర్ తెప్పించే అన్యాయం నువ్వెలా చేస్తావు? నీకు నువ్వు చేసుకుంటే ఓకే, నేనేం కాదను. పక్కనోళ్ళకి ఇబ్బంది కలిగించేది ఏది చేయొద్దన్నాడుగా ప్రభువారు. కాబట్టి సిగరెట్ తాగటం నేరం. ఆహార నియమాలలో అది తప్పిపోతుంది. నీ పొరుగువానికి కీడు చేసేది ఏదైనా అది నేరం, నువ్వు దాన్ని ఆపేయాలి. టమాటాలు తినటం వల్ల నీ పొరుగువానికి నువ్వేం కీడు చేయట్లేదు, కాబట్టి టమాటాలు తినచ్చు. యూట్యూబ్ వాడటం వల్ల నువ్వు ఏం ప్రాబ్లం ఎవరికి తేవట్లేదు, మంచి విషయాలు చెప్పచ్చు. ఇట్స్ లైక్ ఒక నైఫ్ టమాటాలు కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగపడుద్ది మంచిగా, దాన్ని వాడుకోవచ్చు. దేవుని వాక్యంలో కత్తి గురించి ఉల్లిపాయలు సరుక్కోమని చెప్పలేదు కాబట్టి మేము వాడమని చెప్తావా? అలాంటి వదరబోతులు ఉన్నారండి ఈ లోకంలో. మనం ఎప్పుడైతే దేవుని వాక్యంలో లేదు ఈ పండుగ అని చెప్తున్నామో వాళ్ళు అంటున్నారు కత్తిని ఉల్లిపాయలకి టమాటాలకి వాడమని కూడా చెప్పబడలేదు కదా, నువ్వెందుకు వాడుతున్నావు అంటున్నారు వాళ్ళు. దీనికి సమాధానం మనం ఏం చెప్పాలి? ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు చూడండి వాళ్ళు. ఆ కత్తి ఆ ఈస్టర్ పండుగ రెండు ఒకటేనా? చూద్దాం, పరిశీలిద్దాం. ఈస్టర్ పండుగ వేరే మతానికి వేరే దేవుడికి సంబంధించిన పండుగ. దేవుని వాక్యంలో లేదు, శిష్యులు చేయలేదు, ఎవరు చేయలేదండి. ఎక్లీషియా కేవలము ఎందుకు స్థాపించబడిందంటే మనిషికి విద్యని అందించాలి. ఒక మనిషికి విద్య అందడం అంటే మారు మనసు పొందటమే. ఇప్పుడు ఈ టమాటాలు తినమని బైబిల్ వాక్యంలో రాయలేదు కాబట్టి మనం చేయకుండా ఉందామని అంటున్న వారులారా, టమాటా తినటం వలన దేవుని నామానికి అవమానమేమీ రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు దసరా రోజున ప్రార్థన పెట్టుకుంటావో, వేరే మత పండగల రోజున ప్రార్థన పెట్టుకుంటావో, వేరే మతాచారాన్ని తెచ్చి నీ దేవుడికి వాడతావో, అప్పుడు దేవుడు ప్రాబ్లం వచ్చింది. అర్థమవుతుందా? అయినా దేవునికి నువ్వేం చేయాలో దేవుడే చెప్తాడని క్లియర్గా దేవుని వాక్యంలో ఉన్నది. జాగ్రత్త గమనించండి. దేవునికి మనం ఏమి చేయాలో, దేవునికి ఆయన్ని పూజించేవారు, భక్తి పరులు, విశ్వాసులు ఆయన కోసం ఏమి చేయాలో ఆయనే నిర్ణయిస్తాడు. మానవులకి భక్తులకి నిర్ణయించే అవకాశం దేవుడు ఇయ్యాడు. ఇది విద్య. ఓ టీచర్ ఉన్నాడు, స్టూడెంట్స్ ఉన్నారండి. తన క్లాసులో ఏం జరగాలో సార్ నిర్ణయిస్తాడా, విద్యార్థులు నిర్ణయిస్తారా? సారే నిర్ణయిస్తారు. ఒకవేళ విద్యార్థులందరూ సార్ నీ పుట్టినరోజు చేస్తాను సార్, నోర్మే షడప్ అంటాడు, ఆయనకి ఇష్టం లేకపోతే. ఆయన ఓకే అంటే నువ్వు చేయాలి, అంతే. సో కాబట్టి ఎక్లీషియా విద్యావంతులను చేస్తుంది మానవుల్ని. దేవుని శుభవార్త విద్యావంతులు చేస్తుంది మానవుల్ని. ఏ విద్య? మనిషిని మనిషిగా ప్రేమించు బాబు, మనుషులతో ప్రేమగా, ఆప్యాయతో, అనురాగంతో చక్కగా ఎలా జీవించాలో నేర్పుతుంది, ఐక్యతతో ఎలా జీవించాలో నేర్పుతుంది ఎక్లీషియా. యేసు ప్రభువారు ఆ ఎక్లీషియాకి హెడ్, సంఘమునకు శిరస్సు ఆయనే.
ఇతరుల్ని హేళన చేయటం. మనకంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని హేళన చేయటమే, మనకంటే ఎక్కువగా బతుకుతుంటే వాళ్ళని హేళన చేయటమే. కుళ్ళు, అసూయ అన్ని జనులందరికీ ఇది ఉంటుందండి. మాకు లేదనద్దు మీరు, అందరికి ఇదే ఉంటుంది. మనకంటే ఎక్కువ పాడితే అసూయ, మనకంటే ఎక్కువ తింటే అసూయ, మనకంటే ఎక్కువ మంచి బట్టలు వేసుకుంటే అసూయ, మనకంటే ఎక్కువ మాట్లాడితే అసూయ, మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటే అసూయ, మనకంటే ఎక్కువ బిల్డింగ్ కట్టుకుంటే అసూయ, మనకంటే ఎక్కువగా ఎవరున్నా కూడా అసూయే. ఇదే అవిద్య, అంటే విద్య లేనితనము. మరి దేవుడు వాక్యం ద్వారా మనిషికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? విద్యనివ్వాలనుకుంటున్నాడు, విద్యావంతులను చేయాలనుకుంటున్నాడండి. ఒక విద్యావంతుడైన మానవుడు దేవుని వాక్యం ప్రకారం ఎలా ఉంటాడు తెలుసా? జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తులాగా ఉంటాడు, ఒక పౌలు గారు వలే ఉంటాడు. ఏమని? ఈ యేసు ప్రభువారి శిష్యుల వలే ఉంటాడు. ఎలా ఉంటారు వాళ్ళు? ఇతరులను ప్రేమిస్తూ ఉంటారు. అసూయ, అహంకారం, ద్వేషం అవన్నీ ఏమి ఉండవండి. ఈ 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు వాళ్ళు. అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించరు. అంత మెచ్యూరిటీ వారిలో ఉంటుందండి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఈ విద్య రాకుండా మేము యేసుప్రభువారికి పూజలు చేస్తాం, యేసుప్రభువారికి పుట్టినరోజు చేస్తాం, యేసుప్రభువారికి పండగ చేస్తాం, ఆయన పునరుద్ధారాలు చేస్తాం, ఆయన ఆదివారాన్ని చేస్తాం, సోమవారం చేస్తాం. ఎందుకు నువ్వు చేసి ఏం లాభం? నీకు 0 నాలెడ్జ్, నీకు 0 నాలెడ్జ్. నువ్వు మనిషి అవ్వటం లేదు, ఇతరుల్ని గౌరవించడం తెలియదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అసలు నీతిగా బతకడం అంటే ఏమిటో తెలియదు. దేవుని యొక్క నిజమైన సువార్త యొక్క ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే ఒక మనిషి నీతిమంతుడు అవుతాడు. యేసు ప్రభువారి సువార్త ప్రకారం మనిషి నీతిమంతుడు అవుతాడు. ఆయన అన్నాడు ఆల్రెడీ, చూడండి రోమా 3వ అధ్యాయము 10వ వచనం. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమార్లు వారైరి, మేలు చేయువాడును లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగురు. ఎందుకంటే వాళ్ళకి విద్య లేదు. ఈ పైన చెప్పిన లిస్ట్ అంతా విద్య లేని వాడికి ఇవే ఉంటాయి. ఎవరైతే విద్య లేదో వాడికి ఏముంటాయంట? వాడు నీతిమంతుడుగా ఉండడు, వాడికి గ్రహింపు ఉండదు, వాడు పనికి మాలిన వాడిగా ఉంటాడు, వాడు మేలు చేసే పొజిషన్లో ఉండడు, వాడి గొంతు తెరిచిన సమాధిలాగా ఉంటుంది, వాడు నాలుకతో మోసం చేస్తాడు, వాడు పెదవుల కింద సర్పవిషం ఉంటుంది. ఎవరు వీళ్ళు? ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరైతే యేసు ప్రభువారి శుభవార్త వినలేదో, యేసుక్రీస్తు ద్వారా విద్యావంతులు కాలేదో వాళ్ళందరి మనస్తత్వం ఇదే. వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారండి. వారికి బుర్ర ఉండదు కాబట్టి వాళ్ళు ఏం పండుగ పాటిస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏ ఆచారం పాటిస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ఆచారానికి మూలం ఎక్కడుండాలి చెప్పండి? ఇప్పుడు మన ఇండియాలో ఏ నేరానికైనా శిక్ష పడాలంటే అది ఎక్కడ రాయబడి ఉండాలి? కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉండాలి. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఈ మధ్య కొత్తగా బైపీసీ లాగా చేసినట్టున్నారు, భారతీయ పీనల్ కోడ్. అర్థమవుతుందా? దాని పేరు మార్చారు, ఇంకొంచెం యాడ్ చేశారు, ఏదో మార్చారు. అందులో రాయబడి ఉంటేనే శిక్ష, అందులో రాయబడి ఉండకపోతే నీకు శిక్ష పడదు. దొంగతనానికి శిక్ష లేదని దానిలో రాసుకున్నాం అనుకోండి, ఎంతమంది ఎంత దొంగతనాలు చేసినా దానికి శిక్ష పడదు. ఇప్పుడు నువ్వు చేసేది ఒక దేవుని బిడ్డగా బైబిల్లో ఉండాలా వద్దా? బైబిల్లో లేదు, అయినా మేము చేస్తాం. చెయ్యి. మరి ఎలా చేస్తావు? దేవునికి సంబంధించింది అయితే నువ్వు చేయకూడదు, దేవునికి సంబంధించింది అయితే నువ్వు చేయకూడదు. టమాటాలు తింటావా? టమాటాలని పరిశీలన చేయి, రీసెర్చ్ చేయి. టమాటాలో సి విటమిన్ ఉంది, టమాటాలో ఏ విటమిన్ ఉంది, ఇవన్నీ బాడీకి ఉపయోగపడతాయి, అయితే తిను. ఈస్టర్లో ఏముంది? ఈస్టరు ఒక ఇతర మత పండుగ, వేరే దేవతని దెయ్యాన్ని పూజించినట్టు. అది నేను చెప్తుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. అయినా సంవత్సరము డేట్లు గుర్తుపెట్టుకుంటాం, కానీ వారాలను ఎవరైనా గుర్తుపెట్టుకునేది? శుక్రవారాన్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా?
నేను బుధవారం పుట్టానండి, ప్రతి బుధవారం చేసుకుంటానా, లేకపోతే బుధవారం రోజే వచ్చుద్దా నా పుట్టినరోజు? ఎవరండి తెలియగల వాళ్ళు? ఇక్కడ ఎవరైనా మేధావులు ఉండారని అడుగుతున్నా. లాస్ట్ ఇయర్ మంచి శుక్రవారం వచ్చింది, తర్వాత ఇయర్ కూడా మంచి శుక్రవారం అంటే వచ్చింది. డేట్ మారదా? వారానికి ఎవరండి ఇప్పుడు చేసేది? సరే, నా పెళ్లి రోజు ఉందండి, పోయిన సంవత్సరం శుక్రవారం వచ్చింది, నెక్స్ట్ సంవత్సరం ఏ వారం వచ్చింది? ఆదివారం వచ్చింది. లీప్ ఇయర్ అయితే ఇంకో రోజు ముందుకు పడుద్ది. అందరికీ తెలిసిన విషయమే అది. అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం మంచి శుక్రవారం ఎట్లా వచ్చిందండి? ఎవరెళ్ళ మాయ చేశారు మిమ్మల్ని? ఎవరు మాయ చేశారు? మీరు అజ్ఞానంలో ఉంటే, విద్య లేకుండా ఉంటే మిమ్మల్ని మాయ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. బాప్తీసం తీసుకోవటం దేవుని వాక్యంలో యేసు ప్రభు వారి దగ్గర నుంచే రాయబడి ఉంది. ఆయన పేరే బాప్తీసం ఇచ్చి యోహానే, ఆయన పేరే అది. ఆయనే ఇచ్చాడు యేసు ప్రభు వారికి బాప్తీసం. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఇచ్చారు, ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు వచ్చారు. బాప్తీసం లేకుండా ఏం చేద్దామని, ఎక్కడికి వెళ్దామని, రక్షించబడదామనేనా? దేవుని వాక్యంలో ఉన్న విధానాన్ని కూడా కాదంటారా మీరు? ఒకవేళ దొంగతనంగా బాప్తీసం తీసుకుంటే అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? నీవు దేవుని నామాన్ని పబ్లిక్గా ఒప్పుకుంటావా, రహస్యంగా ఒప్పుకుంటావా? దేవుని యొక్క వాక్యము మనుషులను విద్యావంతులను చెయ్యాలి. ఈ లోక విద్యలో కాదు. ఎంఏ, బిఈడి, పిహెచ్డి, ఎంటెక్, బీటెక్, కలెక్టరు వీళ్ళు కాదు. మనిషి జ్ఞానవంతుడు కావాలి, నీతివంతుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మవరములు, ఆత్మ ఫలాలు అవి నిండాలి. అది విద్య. నిజమైన విద్య అంటే ఏంటి? ఆ వ్యక్తిలో ద్వేషము ఉండదు, ఆ వ్యక్తిలో అసూయ ఉండదు, ఆ వ్యక్తిలో అహంకారం ఉండదు, ఆ వ్యక్తిలో ఓవర్ యాక్షన్ ఉండదు. అర్థమవుతుందా? అది నిజమైన విద్య. ఆ విద్య నిజమైన సువార్త ద్వారా వచ్చింది. ఇక నిజమైన సువార్త ఏది? యేసు ప్రభు వారి సిలువ రక్తం అంటున్నారుగా, రాదు. ఎట్లా వచ్చింది? యేసు ప్రభు వారి సిలువ సువార్త ఎప్పుడు ప్రకటించారో ఎక్కడైనా చూపించండి. యేసు ప్రభు వారు సిలువ సువార్తని ఎప్పుడు ఎక్కడ ప్రకటించారో బైబిల్లో ఒక్క రిఫరెన్స్ చూపించండి. లేదు. అందుకే విద్యావంతులు అవ్వాలి కదా. నేను చదువుకొని ఇంత దూరం వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన గొప్ప విలువ ఏంటో తెలుసా? గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? నేను స్టడీ చేయగలను, నేను చదివి నేర్చుకోగలను, ఎవిడెన్స్తో సహా, ప్రూఫ్స్తో సహా నేర్చుకోగలను. అదే విద్యావంతుడి లక్షణం. అందరినీ విద్యావంతుడు అవ్వాలంటున్నాడు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏ విత్తనాన్ని విత్తుతారో అదే పంటను కోస్తారు. బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా సంఘము విద్యను కలుగజేసే సంఘము. బైబిల్ విద్య, యేసు ప్రభువారి విద్య, నిజమైన విద్య, ఒక మనిషిని మనిషిగా చేసే విద్య, అది నిజమైన సంఘం యొక్క నిజమైన గుర్తింపు. అర్థం చేసుకోండి. ఇది అందరికీ ప్రకటించమని ప్రభువారు చెప్పారు కాబట్టి ప్రకటిస్తూ ఉన్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్లీషియా విచ్ విల్ గివ్ యూ ద నాలెడ్జ్, విచ్ విల్ గివ్ యూ ద విజ్డమ్. దిస్ ఈజ్ ద అడ్వర్టైజ్మెంట్. నీకు నచ్చితే ఇందులోకి వచ్చి నేర్చుకో, నచ్చకపోతే మీ ఇష్టం. అయితే బైబుల్ని తప్పుగా రిప్రజెంట్ చేసే వాళ్ళ గురించి అయితే యేసు ప్రభువారు ఎలా మాట్లాడారో నేను కూడా మాట్లాడతా. యేసు ప్రభువారు ఏం మాట్లాడాడు చెప్పండి, చూద్దామా అండి? నేను ముగిస్తాను. యేసు ప్రభువారు బైబిల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళని ఏం మాట్లాడారో మనం అర్థం చేసుకుంటే మనం కూడా మాట్లాడవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము జాగ్రత్తగా గమనించాలి. తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభువారు ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు ఈ సంఘము ద్వారా నేను ఒక విషయాన్ని గట్టిగా చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారు ఇంత గట్టిగా చెప్తారు, హార్ష్గా చెప్తారు. ఏమండి, నేను చాలా తక్కువ అండి, యేసు ప్రభువారు చాలా ఎక్కువ హార్ష్.
ఆయన చాలా హార్ష్ అండి. నాదే ఉందండి 1%, యేసుప్రభువారు 100% హార్ష్. ఆయన చాలా చాలా గట్టిగా చెప్తారు, గట్టిగా తిడతారు. పాపాన్ని ఒప్పుకోడు ఆయన. మీ పాస్టర్ గారు ఏంటండి ఎంత గట్టిగా ప్రేమగా చెప్పకుండా ఎట్లా చెప్తున్నారంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి, ఉన్నది ఉన్నట్లే చెప్పాలి. ఏమన్నారు చూడండి, యేసుప్రభువారు 23వ అధ్యాయంలోకి రండి. శాస్త్రులు పరిశీలన ఏమంటున్నారు చూడండి, 4వ వచనం. మోయే శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారు పెట్టుదిరే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. అది వేషధారులు అంట వాళ్ళు. నలుగురికి కనబడేటట్టు ఓవర్ యాక్షన్ చేయటమే కానీ నిజానికి వాళ్ళు చేయరంట. వాళ్ళు అంటున్నాడు ప్రభువారు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను. మనుషు ఆయన కనపడితే నమస్తే చెప్పాలా, తెలుసుగా. పెద్ద ఊర్లో పెద్ద మనిషి అండి, ఆయన కనపడితే నమస్తే సార్ అనాలా. చూసారా అండి ఎలా ఉందో అసలు సమాజం. ఎలాంటి వాళ్ళు అంటే శాస్త్రులు పరిచయులు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులని పిలువబడతారు. మనుషుల చేత బోధకులని పిలువబడాలంట. పెద్ద బోధకుడండి, రెవరెంట్ 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 టబటబటబటబట ఏదో మొత్తానికి ఎంత బాగుంది ఉంటుందండి. ఎంఏ బిఎడి బిఎల్డి పిహెచ్ టిహెచ్ ఎంఏ రెవరెంట్. ఏందండి రెవరెంట్? నువ్వు రెవరెంట్వా? ఇప్పుడు మోషే గారిని ఎప్పుడన్నా బైబిల్లో రెవరెంట్ మోషే అన్నారా? అపోస్తలులైన పౌలు గారిని ఎవరన్నా రెవరెండ్ అపోస్తలులైన పౌలు అన్నారా? ఎవరన్నా అనలేదే. రెవరెండ్ అని ఎవరిని అనలేదు బైబిల్లో. వాళ్ళు జస్ట్ ఫస్ట్ నేమ్తో పిలువబడ్డారు. మోజెస్, పాల్, జేమ్స్. చూసారా, ప్యూర్గా ఏ రెవరెండ్ లేవు, ఏమి లేవు, జస్ట్ అలా పిలువబడ్డారు. వీళ్ళు బోధకులని పిలువబడతారంట. అసలు ప్రభువారు ఏమంటున్నాడు, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. చూడండి, మీరు బోధకులని పిలువబడవద్దు, మీ బోధకుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంక నెక్స్ట్ ఏమన్నా చూడండి, మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. కానీ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఏమంటారు తెలుసా? పాదిరి గారు వచ్చారు, పాదిరి గారికి వందనాలు. ఏమండి పాదిరి అంటే అదే ఫాదర్. ఇంగ్లీష్లో ఫాదర్ని తెలుగులో పాదిరి చేశారు. అర్థమవుతుందా? పాదిరి గారు అంటే ఏం వర్డ్ లేదు యాక్చువల్గా. ఇంగ్లీష్లో ఉన్న ఫాదర్ వర్డ్ని పాదిరి చేసేసారు. ఈ పాదిరి గారే ఆ ఫాదర్. ప్రభువు వద్దంటే వీళ్ళు పిలుస్తున్నారు. దేవుని వాక్యంలో ఏదైతే వద్దంటున్నారో వీళ్ళు చేస్తున్నారు, దేవుని వాక్యంలో ఏదైతే రాయబడలేదో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళని ఏమన్నారు మరి? స్వయంగా యేసు ప్రభువారు ఏమన్నారు? తండ్రి అని పిలవద్దంటే ఆయన తండ్రి అని పిలుస్తున్నారు, అంటే ఫాదర్ అని పిలుస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? అంతేనండి. జ్ఞానము లేకుండా, చదువు లేకుండా, వివేకం లేకుండా ఉన్నవారందరూ వాక్య వ్యతిరేకంగానే బిహేవ్ చేస్తారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలి? వారి మీద ప్రేమతో. ఎవరైతే వాక్యములో లేని ఫాలో అవుతున్నారో, వాక్య వ్యతిరేకంగా వెళ్తున్నారు, వాళ్ళందరూ విద్య లేని వారు, ప్లస్ వారందరి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉన్నది. కొంతమందికి ఇప్పుడే ఉగ్రత ఉంది, కొంతమందికి జీవితాల్లో ఇప్పుడే దేవుడి యొక్క శిక్షలు పడుతూ ఉంటాయి, కానీ వాళ్ళకి గ్రహింపు లేదు. వాళ్ళ కుటుంబాలుగా ఉండవు, చెట్టుకోకుండా పుట్టుకోకుండా ఉంటారు. అయినా సరే వాళ్ళు గ్రహించే మనసు లేదు కాబట్టి గ్రహించరు. కొంతమందికి వెంటనే శిక్షలు వస్తున్నాయి, కొంతమందికి తర్వాత రాబోతున్నాయి శిక్షలు. అర్థం చేసుకోవాలి ప్రభువారు ఏమంటున్నారు. నిజమైన దేవుని సంఘము మనుషులను విద్యావంతులను చేస్తుంది, మూర్ఖులను కాదు, మొండోళ్ళని కాదు చేయటం. నా మొండితోనూ నేను ఉంచుకుంటాను, నా మూర్ఖతో నేను ఉంచుకుంటాను అనే వాళ్ళని సంఘము తయారు చేయదు. సంఘం ఎవరిని తయారు చేస్తుంది? విద్యావంతులని, లెర్నర్స్ అండి, మేధావులని తయారు చేయాలి సంఘము. అంతేగాని మూర్ఖులను, మొండివారిని కాదు. ఇంకా ఏముందో చూడండి, 23వ అధ్యాయంలో చాలా ప్రభువారు తిడుతున్నారు వాళ్ళందరినీ. 13వ వచనం,
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మతస్థులారా. మీరు వేషధారులు అంటున్నారండి ప్రభువారు. ఇదేంటయ్యా ప్రభువారు వాళ్ళని వేషధారులు అంటున్నాడు అంటే? ప్రభువారు తిట్టాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించలేరు. మీరు దేవుని వాక్యంలో ఉన్న పండుగలు మీరు చేయరు, చేద్దామనుకునే వాళ్ళని చేయనివ్వరు. ఎందుకంటే మీ బిజినెస్ దెబ్బతింటుంది కదా. మళ్ళీ బిజినెస్, మతం అంటేనే బిజినెస్ అండి. యూ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజన్ అండి. మతానికి దేవుని యొక్క వాక్యానికి సంబంధం లేదండి. క్రైస్తవ మతానికి దేవుని వాక్యానికే సంబంధం లేదంటాను నేను. అసలు బైబిల్లో క్రైస్తవులే లేరు. నిజమైన యూదులు ఉన్నారు, నిజమైన ఇశ్రాయేలు ఉన్నారు, ఆత్మ సంబంధమైన యూదులు మాత్రమే ఉన్నారు. క్రైస్తవ్యము 4వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్స్ ద్వారా స్టార్ట్ చేయబడింది. అది దేవుని యొక్క వాక్యాన్ని అందుకే పాటించదు. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా దేవుని యొక్క నిజమైన శుభవార్త మనుషుని విద్యావంతుని చేస్తుంది, తెలివిగలవాడిని చేస్తుంది, పేదరికం నుంచి బయటపడేస్తుంది, మనశ్శాంతి లేని పరిస్థితిలో నుంచి మనశ్శాంతిలోకి తీసుకొస్తుంది, మనస్సాక్షి లేని పరిస్థితిలో నుంచి మనస్సాక్షిలోకి తీసుకొస్తుంది, తెలివిగా జీవితాన్ని జీవించడానికి జ్ఞానము బోధిస్తుంది. అప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. కుటుంబాలు బాగుంటాయండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఐక్యత ఆ కుటుంబంలో ఉంటుందండి. ఇది సంఘం నేర్పేది. అంతేగాని భజన చేయమని కాదు, భజన చేయడం కాదు. దేవుని ఆరాధన అంటే, దేవుని సంఘం అంటే ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక మనిషిని నీతిమంతుడిని చేయడానికి వచ్చాడండి. ఇదే ఆయన గోలు. శుద్ధ హృదయంతో నీతిమంతుడిగా ఒక మంచి వ్యక్తిని చేసి అనవసరమైన విషయాల్ని కట్ చేసి బతికేలాగా చేయడానికి వచ్చాడండి. స్ట్రాంగ్గా నిలబడి అసూయ, అహంకారం, దుర్మార్గత, దుష్టత్వం అవన్నీ పక్కన పడేసి స్ట్రైట్గా వాక్యంలో ఉన్న భక్తుల్లాగా జీవించే విధంగా చేయడానికి వచ్చాడు. అంతేగాని ఈ లోకానుసారంగా ఏ ఎండక గొడిగేయటం. 40 సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉన్నారు, జీవితంలో ఏమీ సాధించలే. ఇంకా అక్కడే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. పైగా ఒక చదువుకున్నవాడు, చిన్నప్పటి నుంచి మాదిరికర జీవితం కలిగిన వాడు వాక్య బోధన చేస్తుంటే ఇక్కడ నుంచి పారిపోతున్నారు. పారిపోవడం కాదు, ఇక్కడ నుంచి చాలా మందిని తీసుకెళ్ళిపోతున్నారు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు ఎదవలు కాబట్టి అందరూ ఆలకలాగా ఉంటారనుకుంటారు. వాళ్ళు తప్పుడు పనులు చేశారు కాబట్టి అందరూ తప్పుడు పనులు చేస్తారనుకుంటారు. చూసారా? అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమైన సంఘము ఒక స్కూల్, ఒక కాలేజ్. ఇది దేవుని నిజమైన విద్యాలయము. మనిషిని విద్యావంతుని చేస్తుంది, పరిశుద్ధుని చేస్తుంది, అసలు హ్యాపీగా ఉండేటట్లు చేస్తుంది, ఆనందం కలిగేటట్లు చేస్తుంది. అది నిజమైన ఎక్లీషియా యొక్క గోలు. అది నిజమైన సువార్త యొక్క రిజల్టు. యేసుప్రభువారు ఏ శుభవార్త చెప్పారో నేను చూపించని ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. లూక్ చాప్టర్ 8 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. క్లియర్గా చూడండి, ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ వెళ్ళాడు. చాలామందికి అర్థం కావట్లేదు. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారము, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును పంపెను. చూసి, దేవుని నిజమైన సంఘము పైనుంచి పవర్ కలిగి ఉంటుంది. ఎవరైనా దేవుని సంఘాన్ని కానీ దేవునికి సంబంధించిన దాన్ని కానీ టచ్ చేస్తే దేవుని టచ్ చేసినట్టే. దే విల్ సీ ద కాన్సిక్వెన్సెస్. వారు దేవుని బిడ్డలను కానీ దేవుని నిజమైన సంఘాన్ని కానీ టచ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ భయంకరంగా ఉంటాయి. ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు గారు, గురువు గారు చెప్పాడు.
పౌలు గారు గురువు గారి పేరేంటి? గమలీయేలు. పౌలు గారు గురువు గారు గమలీయేలు. చాలా మంది ఆ రోజున ఉన్న భక్తులకు, విశ్వాసులకు వ్యతిరేకంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు? యూదులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గమలీయేలు ఏం చెప్పాడంటే, అది దొంగలు అయితే మీరు చేస్తే ఏం కాదు, వాళ్ళ దొంగ భక్తులు అయితే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు వెళ్ళారు అనుకోండి, మీకేం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిజమైన దేవుని సంఘ సభ్యులైతే, వాళ్ళు నిజమైన దేవుని సభ్యులైతే జాగ్రత్త, దేవునికి వ్యతిరేకంగా పోరాడుతారు మీరు. దేవునికి వ్యతిరేకంగా పోరాడి నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు అని పౌలు గారు గురువు గారైన గమలీయేలు చాలా స్పష్టంగా యూదులకు చెప్పాడు. మునుకొలలకు ఎదురు తన్నులు తన్నడం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పారు. మీరు ఎవరితో అయినా పెట్టుకోండి, కానీ దేవుని నిజమైన సంఘంతో ఎవరు పెట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, ఎదురుకి వెళ్ళకూడదు. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం అంటే వారు భయంకరమైన పొజిషన్ని కోరుకున్నట్లు లెక్కే. సో కాబట్టి యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త దేవుని రాజ్య శుభవార్త. ఆ రాజ్య శుభవార్త ప్రకారం మనుషులందరూ విద్యావంతులవుతారు, నీతిమంతులవుతారు. వారి జీవితము ఈ భూమి మీద ఉండగానే ఆనందమయము, సుఖమయము ఖచ్చితంగా అవుతుంది అని వాక్యం చెబుతున్నది. నేను మీకు ప్రకటిస్తూ ఈనాటి సువార్త సమయం సందేశాన్ని ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.